వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకోవడానికి గల ఏర్పాట్ల గురించి ఇప్పుడు మన ఈఓ గారు వాళ్ళ సన్నద్ధతను తెలియజేస్తారు. ట్రాఫిక్ డైవర్షన్ చెక్ పోస్టులు, అదేవిధంగా క్యూ లైన్ మెయింటెనెన్స్లు, లోపల దర్శనం కానీ వీఈపీ ప్రోటోకాల్స్, మన హైకోర్టు జడ్జిలు వస్తుంటారు, మెయిన్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు చాలామంది వస్తుంటారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా ప్రోటోకాల్ అంతా డిజైన్ సార్ ఈఓ గారితో మాట్లాడి ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా మా స్ట్రెంగ్ చేస్తున్నాము. పోలీస్ బందోబస్తు లాస్ట్ టైం 90 ఉన్నారు, ఈసారి 110 వరకు అడిగాము ఎస్పీ గారిని. మ్యాక్సిమం పోలీస్ డిప్లాయ్మెంట్ చేసి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అదేవిధంగా సజావుగా కార్యక్రమం జరిపేలా ప్లాన్ చేస్తాము. థ్యాంక్ యూ అనండి. ప్రజెంట్ టెంపుల్కి ప్రత్యేకంగా ఒక 100 kV ట్రాన్స్ఫార్మర్ మీద మేము సప్లై ఫీడ్ చేస్తున్నాము. ఆ తర్వాత దాని ప్రక్కనే ఇంకో 100 kV కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. దానికి ఏదన్నా పొరపాటున అనివార్య పరిస్థితుల్లో ఆ ట్రాన్స్ఫార్మర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆల్టర్నేటివ్ సప్లై కోసం అని చెప్పేసి పక్కన ఇంకో 100 kV కూడా మేము ఎరెక్ట్ చేయడం జరిగింది. సో సప్లై 29, 30 ఈ 2 రోజులు మేము మా స్టాఫ్ని ఈ ఆ టెంపుల్కి ఫీడ్ చేసే ట్రాన్స్ఫార్మే కాకుండా ఆ చుట్టుపక్కల అంటే లైటింగ్ కోసం స్ట్రీట్స్లో లైటింగ్ వేసే ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం లోడ్ పడుతుంది. ఒక 5 ట్రాన్స్ఫార్మర్స్ లోడ్ పడుతుంది. 5 ట్రాన్స్ఫార్మర్స్కి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక 2 పర్సన్స్ని మేము డిప్యూట్ చేస్తాము. అలాగే పొరపాటున ఎనీ ఎమర్జెన్సీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక టీంని అరేంజ్ చేసుకొని ఎమర్జెన్సీ మీట్ అవ్వడానికి కూడా మేము ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్టింగ్విషర్ పార్టీ అని వెహికల్ ఏర్పాటు చేస్తారు సార్. వెహికల్ స్టేషన్ కూడా ఉంటుంది సార్. ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇక్కడికి వచ్చేస్తుంది. ఎస్టింగ్విషర్ పార్టీ ఒక 5 మెంబర్స్ ఇక్కడ ఉంటారు సార్, అవైలబుల్ ఇప్పుడు ఇక్కడే ఉంటారు సార్. Medical department plays very crucial role in any type of event, but last year it's not up to the mark. We are not really satisfied because మా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన క్యాంప్ ఏదో లాస్ట్ నుంచి ఒక అంబులెన్స్ కూడా పెడతాము. 2 days ఉంటుంది. నైట్ షిఫ్ట్ కంపల్సరీ, ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా మెడికేషన్ అంతా కూడా నో ప్రాబ్లం సఫిషియెంట్గా ఉంటాయి. సో మేము అదంతా ప్రాపర్గా చేస్తున్నాం. మేము ఏదైతే అడిగామో కొంచెం కన్సిడర్ చేసి అవన్నీ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ముక్కోటి ఉత్సవం ఈ 30/12/2025 ముక్కోటి ఉత్సవం చేయటానికి ఆగమ శాస్త్ర పెద్దలు నిర్ణయించున్నారు. ఇది అత్యంత ఘనంగా ఈ దేవస్థానంలో జరిగే కార్యక్రమం. దీనికి సుమారుగా 50,000 నుంచి 75,000 లక్ష మంది కూడా భక్తులు వస్తారని చెప్పి ఒక అంచనా ఉంది. గత లెక్కల ఆధారంగా ఇది చెప్పగలుగుతున్నాము. దీనికోసం వివిధ శాఖల వారితో మొదటి సమన్వయ సమావేశము ఎంఆర్ఓ గారి అధ్యక్షతన నిర్వహించి ఉన్నాము. ఈ సమావేశానికి వివిధ శాఖల నుంచి వారి ప్రతినిధులు వారు ఏమేమి చేయాలి అనేది సూత్రప్రాయంగా సూచించి ఉన్నాము. తర్వాత జరిగే అధికారుల రెండో సమన్వయ సమావేశంలో వారి యాక్షన్ ప్లాన్ ఏంటి, వారు ఏమేమి చేయబోతున్నారు అనేది కూడా తెలియచేయవలసిన లిఖితపూర్వకంగా తెలియచేయాల్సిందిగా ఆదేశించి ఉన్నారు. ఎంఆర్ఓ గారు చెప్పిన దాని ప్రకారము 24వ తారీఖు డిసెంబర్ 24న రెండో సమన్వయ సమావేశం అధికారులతో మాత్రమే నిర్వహించబడుతుంది. ఈ అధికారులతో నిర్వహించిన సమావేశంలో వారి యాక్షన్ ప్లాన్ తీసుకుంటాము. ఈసారి కొత్తగా చేయబోయేది ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్ అనేది మేము ఏర్పాటు చేయబోతున్నాము. ఈ వాట్సాప్ గ్రూపులో అందరికీ కూడా ఎప్పుడెప్పుడు దేవాలయంలో మేము తీసుకున్న చర్యలు తీసుకుంటున్న ఏర్పాట్ల పైన కూడా మీకు ఎప్పటికప్పుడు సమావేశంలో మీకు తెలియచేస్తూ ఉంటాం. దీనిపైన మీకు ఏమన్నా సమస్యలు కానీ ఏమన్నా సూచనలు కానీ ఉంటే కనుక తెలియచేయాల్సిందిగా కోరుచున్నాం. భక్తులకి మంచినీరు నిరంతరం ఇస్తామండి. అలాగే ఉదయం వచ్చేసేటప్పటికి పాలు కూడా నిరంతరం ఇస్తాము. ఉచిత ప్రసాదాలని క్యూ లైన్లో ఇవ్వము, ఎందుకంటే దాన్ని శుభ్రం చేయటం అనేది చాలా కష్టమవుతుంది. మీకు మంచినీరు పాలు మాత్రమే క్యూ లైన్లో ఇస్తాము. ఉచిత ప్రసాదాలు 4 కౌంటర్లు పెడుతున్నాము. ఆ కౌంటర్లో కూడా మీకు తాగడానికి నీళ్లు ఉచితంగా ఇస్తున్నాము. అన్నీ కూడా వీలైనంతవరకు ప్యాకింగ్ వాటర్ మాత్రమే ఇస్తున్నాము. ఏది కూడా నీళ్లు చేత్తో పోయటం అనేది లేదు. అశుభ్రత అనేది ఎక్కడా ఉండదు. ఎక్కడికక్కడ ప్యాకింగ్ మీటర్లు మాత్రమే ఇస్తాము. ప్రతి సంవత్సరం కూడా మీలో కోఆర్డినేషన్ మిస్ అవుతుంది.